దేవుడు మన గతాన్ని తుడిచివేస్తాడు అనే వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడు. సో, నిన్న మన దేవుడు చెప్పాడు కొన్ని సంగతులు. గాడ్ విల్ ఎరేజ్ అవర్ పాస్ట్. దేవుడు మన గతాన్ని తుడిచివేస్తాడు. అవునండి. మనం గూడా గుర్తుపెట్టుకోవద్దు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. నిన్న జరిగింది నిన్నటిదే వదిలేయాలి. సో, గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన అవమానాలు, నిందలు, కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన పరువుని ఏది కూడా మనం తలుచుకొని బాధపడొద్దండి. ఎందుకంటే మనకు మంచి భవిష్యత్తు రావాలంటే మనం ఈరోజు మంచిగా ఆలోచిస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో చాలా మంది గూడా పెళ్ళప్పుడు ఏదో గొడవ జరుగుతది. అది 20, 30 సంవత్సరాలు జీవితాంతం అదే పట్టుకొని రాద్ధాంతం చేసుకుంటారు. అదే పట్టుకొని వాళ్ళు గొడవలు పెట్టుకొని 20, 30 సంవత్సరాలు వాళ్ళ పెళ్లి జీవితాన్ని, వివాహ జీవితాన్ని సుఖం లేకుండా చేసుకుంటారు. సో అలా ఎప్పుడు కూడా ఉండొద్దు. సరే 10 సంవత్సరాల క్రితం ఏదో ల్యాండ్ పోవచ్చు. లేకపోతే ఎవరితోనో గొడవ కావచ్చు. లేకపోతే ఏదైనా ఉద్యమం కావచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా అదే తలుచుకొని బాధపడతారు, మదన పడతారు. దానివల్ల లాభం ఏంటి? నేను అదే క్వెషన్ ఏస్తున్నాను. దానివల్ల ఉపయోగం ఏంటిది? ఓకే. పెళ్ళప్పుడు ఏదో గొడవ అయిపోయింది. సో దాన్ని పట్టుకొని 20, 30 సంవత్సరాలు చేయడం వల్ల దాని వల్ల సొల్యూషన్ ఏమైనా వస్తుందా? లేకపోతే ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఒక ధనాన్ని కోల్పోయావు. ఒక ల్యాండ్‌ని కోల్పోయావు. లేకపోతే ఒక ఐశ్వర్యాన్ని కోల్పోయావు. సో దాన్ని తలుచుకొని బాధపడితే మళ్ళీ తిరిగి వస్తదా? ఒకవేళ తిరిగొస్తే బాధపడండి తప్పులేదు. కానీ తిరిగి రాదది. సో అందుకే గతం గతః ఎప్పుడైనా గతాన్ని గతాన్ని వదిలేసేయాలి. అది ఏదైనా పర్లేదు. సో గతంలో జీవించడం ఒక శాపము. గతంలో జీవించడంలోనే శాపముంది. సో ముందుకు మనం చూడాలి. వెనుకకు చూడకూడదు. కష్టాలొచ్చినా ముందరికే చూడాలి. నష్టాలొచ్చినా ముందరికే చూడాలి. అవమానాలొచ్చినా ముందరికే చూడాలి. నిందలొచ్చినా ముందరికే చూడాలి. న ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా మనం ముందరికే చూస్తూ వెళ్తూనే ఉండాలి. ఒక నదీ ప్రవాహాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు వరదలొచ్చినప్పుడు నదులు ఎలా పారుతాయండి? ముందరికి వెళ్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. మధ్యలో కొండలొచ్చినా తోసుకొని వెళ్తూనే ఉంటాయి. బండలు పడినా తోసుకొని వెళ్తూనే ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు విరిగి పడినా వాటిని తోసేసుకొని వెళ్తాయి. అందుకే మన జీవితంలో ఈ కష్టాలను, ఈ నష్టాలను, ఈ అవమానాలను, ఈ నిందలను, ఈ బాధలను తోసుకొని మనం ముందరికి వెళ్తూనే ఉండాలి. వెనక్కి చూడొద్దు. ఎప్పుడైతే మనం వెనక్కి చూస్తామో అప్పుడే మనం ఫెయిల్యూర్ అవుతామండి. అప్పుడే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకే చాలా మంది జీవితాలు 20, 30 సంవత్సరాల క్రితమే ఆగిపోయాయి. సో వాళ్ళ ఆ పెళ్ళప్పుడు జరిగిన గొడవల్లోనే ఆగిపోయాయి. 10 సంవత్సరాల క్రితం కోల్పోయిన ల్యాండ్ కావచ్చు, కోల్పోయిన జాబ్ కావచ్చు, లేకపోతే కోల్పోయిన ధనము కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అక్కడే ఆగిపోయారు వాళ్ళు. మళ్ళీ తిరిగి ఎలా వాట్ నెక్స్ట్? మన మనసుకి మనం క్వెషన్ చేసుకోవాలి. ఓకే. నిన్న 100,00,00,000 నష్టం వచ్చిందా? అయితే ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? నిన్న ఒక నష్టం జరిగిందా? అయితే ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? ఒక అవమానం వచ్చిందా? అయితే ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? ఒక బాధ వచ్చిందా? అయితే ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ఇరుకు వచ్చిందా? అయితే ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? సమస్యలున్నాయా? అయితే ఏంటి? తర్వాత దానికి పరిష్కారం ఏం చేయాలి? చాలా మంది సమస్య వచ్చింది, సమస్య వచ్చింది, సమస్య వచ్చిందని బాధపడతారు. కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించరు. అదే అందరూ చేసే తప్పు అదే. సో దేవుడు నీ గతాన్ని తుడిచివేశాడు. మీ గతాన్ని గుర్తుంచుకోవద్దండి. సో గతంలో జరిగిన కొన్ని అవమానాలు లెర్నింగ్ లాగా తీసుకోవాలి. గతాన్ని ఎప్పుడైనా కూడా ఒక గుణపాఠం లాగా తీసుకొని భవిష్యత్తుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నడవాలి. సో అందుకే దేవుడు ఒకటి చెప్పాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు దేవుడు. నేను నూతన క్రియలు చేస్తాను కదా! అయిందేదో అయిపోయింది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. పూర్వకాలపు సంగతులను తలంచుకోకండి అని దేవుడు నిన్న వాక్యం ద్వారా మాట్లాడాడు. సో ఇంకొకటి, నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చూసారా? దేవుడు మన తప్పులను, పొరపాట్లను, పాపాలను, దోషాలను తుడిచివేస్తున్నాడు ఆయన చిత్తానుసారంగా. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. కానీ మనుషులు ఊకే మనం ఏమైనా పాపం చేసామనుకోండి, నువ్వు పాపివి, ఈ పాపం చేసావు, ఈ పాపం చేసావు, పొడిచి 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 చంపుతారు మనల్ని. ఒక రాబందులు పొడిచినట్టు పొడుస్తారు. కానీ దేవుడు అలా కాదు. మన పాపములను జ్ఞాపకం చేసుకోడు. దేవుడే జ్ఞాపకం చేసుకోలేడు. మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? సో అందుకే గతం అయిపోయింది. అది ఎప్పుడైనా కూడా నేను చెప్పానండి. ఒక 2, 3 రోజుల క్రితం వండిన ఆహారాన్ని తింటామా? అది పాడైపోతది. అలాగే నిన్న జరిగింది కూడా అది పాడైపోయినట్టే. అది తినడానికి పనికిరాదు. దేనికి పనికిరాదు. సో ఈరోజు దేవుడు నూతన రోజు ఇచ్చాడు కదా! దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. సో
అలాగా తీసుకోండి. ఎప్పుడైనా కూడా 2 రోజుల క్రితము, 3 రోజుల క్రితం, వారం రోజుల క్రితం వండిన ఆహారాన్ని మనం ఎలాగైతే తీసుకోలేమో, అది ఒక ఖరాబు పాడైపోయిన ఆహారం లాగా తీసుకుంటామో, అలాగే 7 రోజుల క్రితం, 10 రోజుల క్రితం జరిగిన దాన్ని కూడా మీరు అలాగే చూడాలి. అప్పుడు మనకు మంచి భవిష్యత్తు ఉంటది. వదిలేసేయాలి. ఎక్కడిదక్కడిది వదిలేసేయాలి. ఎప్పటిదప్పుడు వదిలేసేయాలి. సో ఏది కూడా మనసులో పెట్టుకొని బాధపడద్దు. మనం దేన్ని మనసు మీదకి తీసుకుంటామో అదే మనల్ని బాధపరుస్తదండి. సో అందరూ చాలా మంది జీవితం ఆగిపోయింది. అక్కడే ఆగిపోయింది. నేను చాలా మందిని చూస్తున్నాను. చాలా మంది జీవితం 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం నాకు కూడా కొంతమంది సహోదరులు ఫోన్ చేసి చెప్తారు. ఇలా పెళ్ళప్పుడు చిన్న ఇష్యూ ఉండే. సో దాన్ని పట్టుకొని మా హస్బెండ్ 20 సంవత్సరాల నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. అయిపోయింది. ఆ పెళ్లి రోజే వాళ్ళ జీవితం ముగించినట్టే. సో పెళ్లి చేసుకునేందుకు సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి. కానీ అలాంటి పెళ్లి జీవితాలు ఎంతమంది సుఖంగా ఉండాలి? 100లో 99% సుఖంగా లేరు పెళ్లి చేసుకొని. అది మన మైండ్ సెట్టే. మళ్ళా తర్వాత దేవుడినే నిందిస్తారు అందరూ కూడా. నాకు ఇలాంటి భర్తనిచ్చావు, ఇలాంటి భార్యనిచ్చావు. సో దేవుడు మంచిదాన్నే ఇచ్చాడు. మంచి భర్తను, మంచి భార్యనే ఇచ్చాడు. కానీ మన మైండ్ సెట్ వల్ల పాడు చేసుకుంటా అంటాం. సో ఒకవేళ తెలుసో తెలియకో 20 సంవత్సరాల క్రితం ఒక నష్టం వచ్చింది. ఏది? ఒక బిజినెస్ లో. అయిపోయింది. మళ్ళీ ఎలా ప్రాఫిట్ రావాలి? ఆ వచ్చిన నష్టాన్ని ఎలా మనం పూడ్చుకోవాలి? ఆలోచించుకొని కొత్తగా లాభాన్ని చేసుకోవాలి. సో అలా ఎప్పుడు కూడా గతాన్ని తీసుకోకండి. ఇప్పుడు మీ అందరికి జీవితంలో తెలుసు నాకు. అందరి జీవితంలో డిజాస్టర్స్ ఉన్నాయి. అందరి జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందరి జీవితాలలో రిజెక్షన్స్ ఉన్నాయి. అందరి జీవితాలలో అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. వదిలేసేయండి. చెప్తున్నాను కదా, వదిలేసేయండి. ఈ రోజు నేను ఏం చేయాలి? ఈ రోజు నేను ఎలా ఉండాలి? ఈ రోజు నేను ఎలా గడపాలి? ఈ రోజు నుంచి నా జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి అని ఆలోచించుకోండి. కానీ గతాన్ని తలుచుకొని బాధపడి కుమిలిపోయి అలా బాధపడుతూ మనము భవిష్యత్తు మీద ఫోకస్ చేయకుండా మనం భవిష్యత్తుని మార్చుకునే శక్తి మన చేతిలోనే ఉందండి. సో చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడు పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. సో పాత బట్టకు, సో కొత్త బట్టను మాసిక వేయడు. ఇప్పుడు పాత బట్టలు చినిగాయి అనుకోండి, దానికి కొత్త గుడ్డను మాసిక వేస్తాడా? వేయడు. వేసిన యెడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువ అగును. సో కనపడుతుంది. ఎప్పుడైనా పాత బట్టకు కొత్త బట్టలు మనం చింపేసినా కూడా అది కనపడుతుంది. అందుకే దేవుడు ఈ రోజు నీకు కొత్త రోజు ఇచ్చాడా, కొత్త జీవితం. మళ్ళీ నువ్వు లేచేటప్పుడు కూడా మళ్ళా అదే ఏడుపుతో లేస్తే ఇక నీకు కొత్త రోజు ఇచ్చేందుకు దేవుడు లాభం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు నీకు ఒక క్యాలెండర్ లో ఒక రోజు ఇచ్చాడు అంటే నూతన దినము. గుర్తుపెట్టుకోండి, నూతన దినం మనకిచ్చాడు. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళా 20 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని గొడవలు, 20 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని, మళ్ళా బాధలను కూడా నువ్వు లేస్తూనే మళ్ళా వాటితోటి లేస్తే ఇక నీ కొత్త రోజు ఏముంది? సో అందుకే మళ్ళీగా నీకు దేవుడు ఈ రోజు ఇచ్చి కూడా వృధానే కదా. సో ఇంకా 10 సంవత్సరాలు ఇచ్చినా కూడా వృధానే నీకు. ఇంకా 20 సంవత్సరాలు ఇచ్చినా కూడా వృధానే. సో అందుకే ఎవడు పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువ అగును. ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయడు. సో ఆ కాలంలో తిత్తులు అనేది ఉండేదండి. అంటే ఒక బ్యాగులు, అది పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయడు. అంటే నువ్వు నీ శరీరంలో పాత స్వభావం ఉంది, పాత లక్షణాలు ఉన్నాయి, పాత ఆలోచనలు ఉన్నాయి. ఇక నీ కొత్త జీవితం ఎలా వస్తుంది? దేవుడు అదే అంటున్నాడు. సో నువ్వు లేచేటప్పుడే, అయ్యా నా గతాన్ని తుడిచివే ప్రభువా, ఈ రోజు నుంచి నాకు నూతన మైండ్ని, నూతన మైండ్ సెట్ ని ఇవ్వండి. అదే చాదస్తము, అదే పిసినారితనము 20 సంవత్సరాల నుంచి, అదే తత్వము, అదే లక్షణము 20-30 సంవత్సరాల నుంచి, అదే 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 మొండితనము. సో నువ్వు అలాగే లేస్తున్నావు. ఈ రోజు నైట్ పడుకొని ఈ రోజు మార్నింగ్ అలాగే లేస్తున్నావు. అయితే నీకు కొత్త రోజు ఇచ్చి లాభం ఏంటి? అల్లా అదే అంటున్నాడు, నువ్వు పాతది మర్చిపో. సో ఈ రోజు నువ్వు లేస్తున్నావా? అయ్యా ప్రభువా, నిన్నటి వరకు జరిగిందంతా నేను మర్చిపోతున్నాను ప్రభువా, ఈ రోజు నాకు కొత్త జీవితాన్ని ఇవ్వండి, కొత్త ఆలోచనలు ఇవ్వండి, కొత్త 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 జీవనాన్ని నాకు దయచేయండి అన్నప్పుడు దేవుడు కొత్తగా సమస్తాన్ని కొత్తగా వేస్తాడు. నిన్న సూర్యుడు అస్తమించాడు కదా, ఈ రోజు మార్నింగ్ మనం లేవగానే సూర్యుడు కొత్తగా ఉదయిస్తాడు. ఫ్రెష్ లైట్ వస్తుంది మన మీదకి. సో కొత్తటి కిరణాలు వస్తుంటాయి మన మీదకి. అలాగే మన జీవితాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు దేవుడు నూతనంగా చేయగలుగుతాడండి. అయిందేదో అయిపోయింది. నిన్నటి వరకు ఎంత నష్టం అన్నది జరగని నిన్నటే వదిలేసేయండి. సో అందుకే ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయాడు, పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులో పోయవలెను. సో ఈ రోజు నీకు కొత్త రోజు ఇచ్చాడు కదా, అయితే నీ మైండ్ కూడా మారాలి, కొత్తగా మారాలి, నీ ఆలోచించే విధానం మారాలి, నీ మైండ్ సెట్ మారాలి.
సో అందుకే దేవుడు నీకు నూతన రోజు ఇచ్చాడా, నువ్వు నూతన మనిషివి ఈ రోజు. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాత్రి పడుకొని మార్నింగ్ కొన్ని వేల మంది చనిపోయి ఉండొచ్చు ఈ రోజే, కానీ మనందరం కూడా లేచాము, పడుకొని నైట్ పడుకొని ఈ రోజు మార్నింగ్ లేచాము. దేవుడిచ్చిన కృప మనకు, దేవుడిచ్చిన టెస్ట్ మోని మనకు, ఆయన మన క్యాలెండర్ లో ఇంకొక రోజు బ్రతకడానికి ఇచ్చాడు. సో నేను ఎంతమంది చనిపోయి ఉండొచ్చు అండి భూలోకంలో? కొన్ని వేల మంది చనిపోయి ఉండొచ్చు. కొన్ని వేల మందికి వాళ్ళకు జీవితం నిన్నటితోటే ఆగిపోయి ఉండొచ్చు. వాళ్ళకి ఈ రోజు చూడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు తెలుసా? ఈ రోజు ఉదయం చూడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ భూలోకంలో. కానీ మనము చూసి ఏం చేస్తున్నాము? మళ్ళీ పాతగా గొడవలు, మళ్ళీ కొట్లాటలు, మళ్ళీ ఆ పాతవి తలుచుకొని బాధపడడం, రంది పెట్టుకోవడం, దాన్ని తలుచుకొని కుమిలిపోవడం, కృషించిపోవడం, అదే జరుగుతుంది. సో నువ్వు అలాగే ఉంటున్నావు కాబట్టి మన జీవితం కూడా అలాగే ఉంటదండి. మన జీవితానికి తగ్గట్టు మన బ్రతుకుంటదండి. ఎప్పుడైనా మన బుద్ధి తగ్గట్టు మన బ్రతుకుంటది, మన ఆలోచనలు తగ్గట్టుగా మన జీవితం ఉంటది. సో మన మైండ్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి, మన ఆలోచించే విధానం మారాలి. ఈరోజు నువ్వు నూతనంగా లేస్తున్నావు అంటే నూతన ఆలోచనలతో లే. మళ్ళీ చాదస్తం తోటి మళ్ళీ 20 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని భర్తను తిట్టడం, భార్యను తిట్టడం వద్దు అంటున్నాడు. అందుకే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయేవాలేనని చెప్పాను. ఈరోజు కొత్త రోజు అండి. నేను ప్రతిరోజు కూడా నూతనంగా అప్డేట్ అవుతుంటా అంటాను. నిన్నున్నట్టుగా ఈ రోజు ఉండను, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండను, ఎప్పటికప్పుడు బెటర్ గా మారుతాను. సో ఒకవేళ నిన్న ఏమైనా తప్పు చేశాను అనుకోండి, ఈ రోజు మళ్ళీ ఆ తప్పు చేయకుండా, ఈ రోజు నుంచి ఆ తప్పు చేయకుండా ఉంటాను. ఒకవేళ ఏదైనా తప్పుగా ఆలోచించాను అనుకోండి, ఈ రోజు నుంచి ఆ తప్పుగా ఆలోచించకుండా ఆపివేసుకుంటాను. సో ఎప్పటికప్పుడు నూతనంగా దేవుడి దృష్టిలో మనం ప్రతిరోజు కూడా నూతన సృష్టి. అందరూ సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్ జరుపుకుంటే మనందరము ప్రతిరోజు కూడా న్యూ ఇయర్ జరుపుకోవాలండి. ప్రతిరోజు కూడా మన జీవితంలో, మన క్యాలెండర్ లో, మన డైరీలో ప్రతిరోజు కూడా ఇంపార్టెంటే మనందరిది కూడా. అందుకే ఈరోజు మార్నింగ్ నువ్వు లేచావా, నూతన మనసుతో లే, నూతన ఆలోచనలతో లే. నాలో ఉన్న ఈ చాదస్తాన్ని తీసివే ప్రభువా, నాలో ఉన్న ఈ కోపాన్ని తీసివే ప్రభువా, నాలో ఉన్న ఈ పగను తీసివే ప్రభువా. చాలా మంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఒకరి మీద పగ పెట్టుకుంటారు. అత్త మీదనో, కోడల మీదనో, భర్త మీదనో, భార్య మీదనో, పిల్లల మీదనో, లేకపోతే శత్రువు మీదనో కోపం పెట్టుకుంటాడు. వాడు 20 సంవత్సరాలు లేస్తూనే శత్రువుని తిట్టుకుంటా లేస్తాడు. 30 సంవత్సరాల నుంచి లేస్తూనే శత్రువుని తిట్టుకుంటా లేస్తాడు. ఏం లాభం? దేవుడు నీకు ఈ రోజు కొత్త జీవితాన్ని ఇచ్చి 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నువ్వు వేస్ట్ అయిపోయినట్టే. నీ జీవితం 20-30 సంవత్సరాల క్రితమే ఆగిపోయినట్టే. సో అలా ఉండద్దు. అయిందేదో అయిపోయింది, శత్రువుని క్షమించి వదిలేసాయి. నష్టమా? వదిలేసాయి. దేవుడు నీకు లాభాన్ని ఎలా చేకూర్చాడో దాని గురించి ఆలోచించు. అందుకే గతం గురించి ఆలోచించకు, వదిలేసాయి. ఈ రోజు నువ్వు ఎలా చేయాలి, ఈ రోజు నేను ఎలా మాట్లాడాలి, ఈ రోజు నేను ఎలా ప్రవర్తించాలి, ఈ రోజు నేను ఎలాగా ఏ పని చేయాలి అని కొత్తగా ఆలోచించు. దేవుడు నీకు నూతన ద్వారాలను ఓపెన్ చేస్తాడు. నువ్వు ఒక్క అడుగే దేవుడు నీకు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. 2 అడుగులే దేవుడు నీకు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో నువ్వు అక్కడే ఆగిపోయావు, గతంలో 20 సంవత్సరాల క్రితం ఆగిపోయావు. అందుకే నీ జీవితము అలాగే ఉండిపోయింది. ఫైనాన్స్ లో ఎదుగులేదు, ఆరోగ్యంలో ఎదుగులేదు, సంతోషంలో ఎదుగులేదు, అలాగే ఆనందంలో ఎదుగులేదు, ఏ విషయంలో కూడా నీకు ఎదుగులేదు. బికాస్ నువ్వు గతంలోనే ఆగిపోయావు. అలా ఉండద్దు ఎప్పుడు కూడా. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారము, ప్రతిరోజు మనము ఏ పూట కాపూట ఫ్రెష్ ఆహారం తీసుకుంటున్నాము. మార్నింగ్ వండుకున్నది మార్నింగ్ తింటున్నాము, లంచ్ టైంలో లంచ్ తింటున్నాము, డిన్నర్ టైంలో డిన్నర్, ఏ టైంకి ఆ టైంకి మనం ఫ్రెష్ గా వండుకొని తింటున్నట్టు మన మైండ్ కూడా అలాగే నూతనంగా మారుతూనే ఉండాలి. నాకు తెలియదు మీలో ఎంతమందిలో ఎన్ని లోపాలు ఉన్నాయో. కోపం ఉందా? వదిలేసేయండి. చాదస్తం ఉందా? వదిలేసేయండి. ద్వేషం ఉందా? వదిలేసేయండి. పగ ఉందా? వదిలేసేయండి. ప్రతీకారం ఉందా? వదిలేసేయండి. లేకపోతే భయం ఉందా? వదిలేసేయండి. గతంలో జరిగినది తలుచుకొని బాధపడుతున్నావా? వదిలేసేయండి. కుమిలిపోతున్నావా? వదిలేసేయి. ఈ రోజే నువ్వు మారు మనస్సు పొందుకో, ఆ మనస్తత్వం నుంచి విడుదల పొందుకో. ఈ రోజు నుంచి నువ్వు మంచి రోజులు చూడబోతావు. అందుకే మన బ్రతుకు బాగుండాలంటే మన బుద్ధి బాగుండాలి, మనం ఆలోచించే విధానం బాగుండాలండి. చాలా మంది ఇది తెలియక నశించిపోతున్నారు. చాలా మంది కూడా ఇప్పుడు గొప్ప వాళ్ళు చూడండి, వాళ్ళు వదిలేసి ఏం చేయాలి? ఇప్పుడు ఒక రాజకీయ నాయుడు ఓడిపోయానని అనుకోడండి. మళ్ళీ నేను ఎలా గెలవాలని ప్రయత్నిస్తాడు. మళ్ళీ నేను ఎలా ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ ఎలా మినిస్టర్ని కావాలి, మళ్ళీ ఎలా ప్రధానమంత్రిని కావాలి, ముఖ్యమంత్రిని కావాలి అని ఆలోచించి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటారు. అలాగే
ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఓడిపోతే అక్కడే ఆగిపోడు. మళ్ళీ నేను ఏం కొత్త బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా నేను ఏం చేయాలి. ఫెయిల్యూర్ అయ్యావా, మళ్ళీ ప్రయత్నించు. ఫెయిల్యూర్ అయ్యావా, మళ్ళీ ప్రయత్నించు. ఫెయిల్యూర్ అయ్యావా, అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది. సో ఫెయిల్యూర్ కాగానే అక్కడే ఆగిపోతే నీకు సక్సెస్ రాదు. సో ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, పోయిన కాలాన్ని గురించి మర్చిపోండి, కోల్పోయిన ధనాన్ని గురించి మర్చిపోండి, కోల్పోయిన నష్టాన్ని గురించి మర్చిపోండి, కోల్పోయిన ఉద్యోగాన్ని, కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి నేను ఎలా బ్రతకాలి, ఈ రోజు నుంచి నేను ఎలా ఆలోచించాలని మీరు ఈ రోజు నుంచి మీరు ఫోకస్ చేశారనుకోండి, దేవుడు మంచి భవిష్యత్తు మనందరి కోసం ఒక మంచి భవిష్యత్తు దాచిపెట్టాడండి. భవిష్యత్తు ఈ 2025 కదా, 2026లో, 27లో, 28లో, 29లో, 30లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆశీర్వాదం మన కోసం దేవుడు దాచిపెట్టాడు. కానీ మనము 2010లోనే ఆగిపోయాము, 2000లోనే ఆగిపోయాము, 1985లో లేకపోతే 1940లోనే ఆగిపోయాము. అందుకే మనము మంచి భవిష్యత్తు చూడలేకపోతున్నాము. సో అందుకే నిన్నటిదే, గతం గతం అంతే. మార్నింగ్ జరిగింది మార్నింగే. సో మార్నింగ్ తిన్నది మళ్ళీ మధ్యాహ్నం తినం. మనం మధ్యాహ్నం మంచిగా పడుకొని మధ్యాహ్నం తింటాం, రాత్రి కావాల్సింది రాత్రి తింటాము. అలాగే మనము కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలి, మారు మనస్సు పొందుకుంటూనే ఉండాలి. నేనైతే నిన్న ఏం జరిగిందో అనేది గుర్తు పెట్టుకోనండి. నిన్న ఏం జరిగిందో, ఏ వాక్యమో ఏంటిదో నేనేమి గుర్తు పెట్టుకోను. ఒకవేళ నిన్నేమన్నా నష్టం జరిగిందా వదిలేస్తా, నిన్నేమన్నా అవమానం జరిగిందా వదిలేస్తా, నిన్నటి వరకు ఏది జరిగినా వదిలేస్తా అండి. నేను ఈ రోజు నుంచి నూతనంగా ఆరంభించాలి మనము ఈ రోజు నుంచి. సో ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 5వ వచనము, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. చూసారా అండి, మన దేవుడు సమస్తాన్ని నూతనంగా చేయగలిగే శక్తి ఉంది. నీ జీవితాన్ని నూతనంగా మార్చే శక్తి ఉంది, నిన్ను నూతనంగా మార్చే శక్తి ఉంది. తెలుసా అండి, మనల్ని మనం మార్చుకునే శక్తి మనకు లేదండి, దేవుడికి ఉంది. అయ్యా నాలో ఈ చాదస్తాన్ని తీసేయండి, అయ్యా నేను 20 సంవత్సరాల నుంచి ఒకరి మీద పగ పెట్టుకున్నాను, ఆ పగను తీసేయండి. 20-30 సంవత్సరాల నుంచి ఒకరి మీద ద్వేషాన్ని పెట్టుకున్నాను, ఆ ద్వేషాన్ని తీసివేయండి. ఒకటే అంశం మీద 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను, అయ్యా తీసివేయండి. అయ్యా 5 సంవత్సరాల క్రితం నా ఉద్యోగం ఒకరి వల్ల పోయింది, దాని వల్ల నేను బాధపడుతున్నాను, తీసివేయి ప్రభువా. సో తీసివేయమని అడగండి. మనల్ని మనం మార్చుకునే శక్తి మనకు లేదు. ఇదిగో సమస్తమును నూతనంగా చేయుచున్నానని చెప్పాను. దేవుడికి సమస్తాన్ని నూతనగా చేయగలిగే శక్తి ఉందండి. చాలా మంది, ఇప్పుడు నేను కూడా ఒక సందర్భంలో జాబు పోగొట్టుకున్నాను. అయ్యో జాబు పోయింది, ఒకరి వల్ల జాబు పోయింది నాకు కూడా. సో జాబు పోయింది అని నేను అనుకోలేదు. ప్రయత్నించాను, మళ్ళీ కొత్త జాబ్ వచ్చింది. సో అలాగే మనం కూడా అయ్యో పోయింది అని బాధపడొద్దు. సో కోల్పోయిన వాటి గురించి ఎప్పుడు కూడా ఆలోచించద్దండి. అది మన మంచికే అనుకోండి, మన మేలుకే అనుకోండి. దేవుడు దానికంటే మంచిది ఇస్తాడు, దానికంటే బెటర్ ఇస్తాడు. ఇదిగో సమస్తము నూతనముగా చేయుచున్నానని చెప్పాను. కానీ మనం ఇంకా పాతగానే బ్రతుకుతున్నాము. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనక రాయు అని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇవన్నీ నమ్మకం అండి. నమ్మండి ఈ వాక్యాన్ని, నిజంగా నమ్మండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు అనేక అద్భుతాలు నా దగ్గరికి తీసుకొచ్చి చెప్తారండి, అనేక సాక్ష్యాలు చెప్తారు. బ్రదర్ ఈ వాక్యం విన్నాను, నేను గతాన్ని మర్చిపోయాను, మంచి పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది, నేను గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు మీద ఫోకస్ చేశాను. అయ్యా నా గతంలో జరిగిన నష్టాన్ని వదిలేశాను, నా గతంలో జరిగిన అవమానాన్ని వదిలేశాను. నన్ను 20-30 సంవత్సరాల నుంచి నా అత్తగారిని నేను మనసులో పెట్టుకొని తిట్టుకుంటున్నాను, నేను వదిలేశాను బ్రదర్. నాకు అప్పటి నుంచి నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి అని మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తారు. ఎందుకంటే నువ్వు గతంలో జీవించడం ఎప్పుడైతే ఆపేస్తావో దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే గతంలోనే జీవిస్తున్నావు అనుకో, మంచి భవిష్యత్తుని ఇవ్వలేడు. అందుకే నీ వెనుకకు ఎప్పుడు తిరిగి చూసుకోకు. నిన్ను తిట్టారా వదిలేసేయండి, నిన్ను అవమానపరిచారా వదిలేసేయండి, నిందలు వేశారా వదిలేసేయండి. మళ్ళీ మనము ఈ రోజు నుంచి వాటన్నిటిని వదిలేసి మనసు మీద తీసుకోకుండా ముందడికి సాగుతూనే ఉండాలి. నది ప్రవాహము గుర్తు పెట్టుకోండి. సముద్రంలో నది ప్రవాహము, వరదలు వచ్చినప్పుడు నది ప్రవాహం ఎలాగైతే కొట్టుకొని వెళ్తుంటదో, మనం కూడా ఈ కష్టాలను నెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి, ఈ అవమానాలను నెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి, ఈ నష్టాలను నెట్టుకుంటూనే వెళ్తూనే ఉండాలి. చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా కొన్ని కోట్ల నష్టం వస్తుందండి, కానీ వాళ్ళు నష్టం వచ్చిందని ఏడ్చుకుంటా కూర్చొని అక్కడే ఆగరు, మళ్ళీ ప్రయత్నిస్తారు.
మళ్ళీ విజయాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళు గెలవలేదని వాళ్ళు అక్కడే వదిలేరండి. మళ్ళీ ప్రయత్నిస్తారు, ప్రయత్నిస్తారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త సీట్లో కూర్చుంటారు. సో అలా ఉంటుందన్నట్టు. సో వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు. సో మనమే ఎక్కువగా బాధపడుతుంటా ఉంటాం. అయ్యో కోల్పోయానే, అయ్యో వాళ్ళు ఈ మాట అన్నారే, అయ్యో వాళ్ళు ఆ మాట అన్నారే అని ఇలా ఇలా అనుకొని మనం అక్కడే ఆగిపోతున్నాం. ఇప్పుడు మీరు గ్రహించుకోండి. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నాడు కదా, మీరందరూ కూడా గ్రహించుకోండి. మీ జీవితము ఎన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయిందో జ్ఞాపకం చేసుకోండి. సో అప్పుడు మీకే అర్థమవుతుంది. సో నూతన హృదయం మీకు ఇచ్చేదను. సో హెచ్కేఎల్ 36వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను. చూసారా, ఈ గాడ్ విల్ చేంజ్ అవర్ హార్ట్. ఇంకా ఆ చాదస్తపు హృదయం కావచ్చు, కోపంతో ఉన్న హృదయం కావచ్చు, లేకపోతే ద్వేషముతో ఉన్న హృదయం కావచ్చు, బాధతో ఉన్న హృదయాన్ని కావచ్చు, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్, డిమోటివేషన్ తో ఉన్న హృదయం కావచ్చు, వీటన్నిటిని తీసివేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. అంటే సంతోషమైన హృదయాన్ని, ఆనందకరమైన హృదయాన్ని, ఆ బాధ లేకుండా హృదయాన్ని, కొత్తగా ఆలోచించే హృదయాన్ని దేవుడు మనందరికీ కూడా ఇస్తాడండి. సో నమ్మండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసాను. స్వభావం అంటే లక్షణాలు. అవును, ఒకప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదండి. ఒకప్పుడు వీడు రౌడీ లాగా ఉండే, ఇప్పుడు చాలా మంచివాడు లాగా అయ్యాడు, స్వభావం మార్చుకున్నాడు. పెళ్లి కాక ముందుకు వీడు ఎలా పడితే వాళ్ళ తిరిగాడు, పెరిగిన తర్వాత పెళ్ళైన తర్వాత బాధ్యత వచ్చిందని. సో స్వభావం మార్చుకోవాలి. సో మన స్వభావం కూడా మార్చుకోవాలి. దేవుణ్ణి అడిగినప్పుడు నూతన హృదయాన్ని మనకిస్తాడు, నూతన స్వభావాన్ని మనకిస్తాడు, నూతన లక్షణాలను మనకిస్తాడు అండి. ఒకప్పుడు నేను దేవుడిని నమ్ముకోక ముందుకు ఒకలాగా, నమ్ముకున్న తర్వాత ఇంకొకలాగా మారాను. ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధంగా. సో నూతన స్వభావం వచ్చినట్ట రానట్టు కాదు, వచ్చినట్టు. సో నూతన లక్షణాలు వచ్చాయి, నూతన స్వరూపం వచ్చాయి, నూతన మనస్సు వచ్చింది. సో దేవుడు కూడా, నీ హృదయం నూతన అయితే నీ జీవితం కూడా నూతనంగా మారుతుందండి. గుర్తు పెట్టుకోండి, మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఉంటుంది, మన హృదయం ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. సో హృదయం నిండా కోపము, హృదయం నిండా ద్వేషము, హృదయం నిండా పగ, హృదయం నిండా ప్రతీకారము, హృదయం నిండా గతాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. చాలా మంది కూడా, అయ్యో 5 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ చేస్తే అయిపోయేదే, నేను నా ఫ్రెండ్ చేశాడు, వాడు కోట్లలో సంపాదించాడు, నేను చేయలేకపోయాను, బాధ గతాన్ని తలుచుకొని. అయ్యో 10 సంవత్సరాల క్రితము నేను ఆ స్త్రీని వివాహం చేసుకోవాల్సి ఉండే, లేకపోతే ఆ పురుషుని వివాహం చేసుకోవాల్సి ఉండే, నేను ఈ పురుషుని ఈ స్త్రీని చేసినప్పటి నుంచి నాకు ఇవే కష్టాలు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా 10 సంవత్సరాల క్రితమే ఆగిపోయారు. నూతన హృదయం లేదు, పాత హృదయమే. సో అలా జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. అయ్యో 20 సంవత్సరాల క్రితం నేను ఆ ల్యాండ్ కొనుక్కోవాల్సిందే, ఇప్పుడు కోట్లల్లో వచ్చేది. సో మనకు భవిష్యత్ ఏంటిదో తెలియదండి. భవిష్యత్తు గురించి చెప్పలేదు దేవుడు మనకు చెప్పిందల్లా దేవుడు ప్రజెంట్ గురించే చెప్పాడు, ప్రస్తుత కాలం గురించే చెప్పాడు. అంటే మన చేతిలో ఉన్నది అదొక్కటే. సో చాలా మంది ఇలా గతాన్ని తలుచుకొని, అయ్యో నేను ఆ ల్యాండ్ కొనుక్కుంటే ఇప్పుడు కోటీశ్వరుని అయ్యేవాడిని, ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నా భవిష్యత్తు బాగుండేది, ఆ 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు. సో వద్దు, అవన్నీ వద్దు, అవన్నీ బాధనే మిగిలిస్తాయట. సరే, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు 20 సంవత్సరాల క్రితము, అలా అని మళ్ళీ వస్తుందా? రాదు కదా. మళ్ళీ వివాహం జరుగుతుందా? జరగదు కదా. సో లేని వాటిని గురించి ఎందుకు ఆలోచించుకోవడం, కాని వాటి గురించి ఎందుకు ఆలోచించుకోవడం. కొంతమంది అంటారు, నేనే ముఖ్యమంత్రిని అయితే ఈ దేశాన్ని పరిపాలించటోని, నేనే ప్రధానమంత్రి అయితే మనం ఉన్న ప్రధాని మంత్రి కంటే ఇంకా మంచిగా అవి కాని ముచ్చట్లు ఎందుకు మాట్లాడడం. మన చేతిలో ఏది ఉందో అదే మాట్లాడుకోవాలి. సో ఈ 10 సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్ కొనుక్కోలేదు, సరే కొనుక్కోలేదు, వదిలేసేయండి. సో మళ్ళీ దాన్ని తలుచుకొని 10 సంవత్సరాల నుంచి నేను కొంటే అయిపో నేను కోటీశ్వరుని అయిటోని అని అనుకొని 10 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంటావు. దానివల్ల లాభం ఏంటిది? అలా ఆలోచిస్తే మళ్ళీ ఆ ల్యాండ్ వస్తుందా? అలా ఆలోచిస్తే ఆ కోల్పోయిన ఆ వివాహం జరగని ఆ పురుషుడు వస్తాడా, స్త్రీ వస్తాడా? రాడు కదా. సో అందుకే వదిలేయండి. ఎవరు వదిలేశారో నీ జీవితంలో వాళ్ళు మర్చిపోండి. ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే మర్చిపోండి. సో ఎవరన్నా ఏదైనా నష్టం జరిగితే మర్చిపోండి. సో కానీ వాటి నుంచి నేర్చుకోండి, ఒక గుణపాఠాన్ని నేర్చుకొని మంచి భవిష్యత్తుకి మనమే మార్గం వేసుకోవాలి. అందుకే దేవుడు నీకు నూతన హృదయం మీకు ఇచ్చేదను. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ ఈ రోజు మార్నింగ్ లేవగానే మళ్ళీ అదే మైండ్ సెట్, రేపు మార్నింగ్ లేవగానే మళ్ళీ అదే మైండ్ సెట్.
సో అలా ఉండకూడదు. సో రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే కఠిన హృదయాన్ని. కొంతమంది మొండిగా ఉంటారు. వారి జీవితాంతం మొండిగానే ఉంటారు. సో అలాంటి హృదయాన్ని తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే మంచి దయగల హృదయాన్ని మీకు ఇస్తాను. చూసారండి, దేవుడు ఏదైనా మార్చగలుగుతాడు. సో మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సో అది ఇంపార్టెంట్. నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తానంటున్నాడు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తా అంటున్నాడు. సో ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడే మనం ఆశీర్వాదంలోకి ఎంటర్ అవుతామండి. నిజం చెప్తున్నా, గతంలో నివసించినంత సేపు శాపమే, గతంలో నివసించినంత సేపు బాధలే, గతంలో నివసించినంత సేపు కష్టాలు, కన్నీళ్ళే, అవమానాలే ఉంటాయి. కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు. గతాన్ని విడిచిపెట్టినప్పుడే మనకు సుఖము, సంతోషము, ఆనందము దక్కుతది. సో ఇవన్నీ కూడా మన జీవితాన్ని మార్చుకునే మాటలు. దైవవాక్యము 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు ఈ వాక్యాలన్నీ కూడా. ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయం 22వ వచనము. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే, చూసారా, మునపటి ప్రవర్తన విషయంలోనైతే, సో మనకు ఇప్పటి వరకు మునుపటి వరకు ఒక ప్రవర్తన ఉంది మనకు. ఆ విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చూసారా, దురాశల వల్ల చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, పాత స్వభావాన్ని వదులుకొని, సో ఏమంటున్నాడు? మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై. సో ఈ రోజు నుంచి నూతన పరచబడండి. దురాశ వలనో దుర్బుద్ధి వలనో మనం చెడిపోయాము. వాడిని చూసి వీళ్ళ నుంచి ఎప్పుడైనా మనం ఒకరిని చూసి ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దండి. వాళ్ళకు కోట్లు ఉన్నాయి, నాకు కోట్లు లేదు. వాళ్ళకు బంగారం ఉంది, నాకు బంగారం లేదు. వాళ్ళకు మంచి ఇల్లులు ఉన్నాయి, నాకు మంచి ఇల్లు లేవు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, మనకు చదువుకోలేదు. మనకు ఉండాల్సింది మనకుంది, వాళ్ళకు ఉండాల్సింది వాళ్ళకుంది. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటదండి. ఎప్పుడు కూడా ఒకరిని కంపేర్ చేసుకొని ఏడవద్దు, ఎప్పుడు కూడా బాధపడొద్దు. అది దుఃఖాన్నే మిగిలిస్తుంది. సో అలా ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నాడా? లేడు. ధనం ఉన్నోడు సంతోషంగా ఉన్నాడంటే లేడు. ఐశ్వర్యం ఉన్నోడు సంతోషంగా ఉన్నాడంటే లేడు. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లులు, బంగారం, నగలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉంటారు, వాళ్ళు లేరు. ఎందుకంటే మైండ్ సెట్ ప్రాబ్లం ఇక్కడ. అక్కడ ధనం ప్రాబ్లం కాదు, లేకపోవడం ప్రాబ్లం కాదు, ఆ మైండ్ సెట్ ప్రాబ్లము. సో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మోసకరమైన దురాశన వల్ల చెడిపోవు. మనందరి మనసులు చెడిపోయాయండి, ఆలోచనలు చెడిపోయాయి. తృప్తి లేని జీవితం అంటారు కదా, అది చాలా డేంజర్ అండి. మనిషి జీవితంలో అసంతృప్తి ఎప్పుడు కూడా ఉండద్దండి. అసంతృప్తి వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఉన్న దాంట్లో తృప్తి ఉండాలి. మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అంటున్నాడు. మీ చాదస్తాన్ని వదులుకోండి, మీ బలహీనతలను వదులుకోండి, మీ ఆలోచించే విధానాన్ని వదులుకోండి. నూతన పరచబడిన వారై, ఈ రోజు నుంచి మనందరం కూడా నూతన పరచబడాలి. నీతియు యథార్థమైన భక్తియు గల వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన మనందరం ఎవరి పోలిక? దేవుడి పోలిక. నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తి గల వారమే ఉండాలి. నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన మనందరం దేవుడి పోలికగా సృష్టించబడ్డాము. నవీన స్వభావము అంటే కొత్త స్వభావముగా ధరించుకొనవలెను. నూతన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నూతన స్వభావం అంటే ఏంటిది? మళ్ళీ మనం పాత జీవితం, మళ్ళీ అదే కోపము, అదే ద్వేషము, అదే పగ, అదే ప్రతీకారము, లేతే అదే అసూయ, అదే చాదస్తము, ఇవన్నిటిని వదిలేసుకొని నూతన స్వభావం, మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. మంచి పాజిటివ్ గా ఆలోచించాలి, పాజిటివ్ గా మాట్లాడాలి. సో ఎవరి మీద ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించొద్దు, ఎవరి గురించి నెగిటివ్ గా అనుకోవద్దు, తిట్టుకోవద్దు. సో ఇట్లా మనం ప్రవర్తనను మార్చుకోవాలండి. మనందరం ఎవరి పోలిక? దేవుడి పోలిక. దేవుడి యొక్క పోలిక ఏంటిది? దేవుడి యొక్క లక్షణాలు ఏంటి? దేవుడి యొక్క స్వభావం ఏంటిదో తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడవాలి ఎప్పుడైనా కూడా. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, జాగ్రత్తగా వినండి ఈ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీరు చింతిస్తున్నారే, కోల్పోయిన ధనాన్ని గురించి చింతిస్తున్నారు, నష్టాన్ని గురించి చింతిస్తున్నారు, లేకపోతే ఆ ల్యాండ్ గురించి చింతిస్తున్నారు, జాబ్ గురించి చింతిస్తున్నారు, కోల్పోయిన వాటి గురించి మీరు చింతిస్తున్నారే. చింతించడం వల్ల ఎత్తు మూరడెక్కువ. నీ ఎత్తు 5 ఫీట్లు ఉన్నది అనుకోండి, 6 ఫీట్లు చేసుకోగలడా? ఏమన్నా నీ యొక్క ఎత్తు మూరడవుతుందా? ఒకవేళ చింతిస్తే నీకు అది వస్తుందంటే చింతించు. ఏమి రాదండి. సో 20 సంవత్సరాల క్రితము జరిగిపోయిన నష్టము మళ్ళీ ఇప్పుడు వస్తుందా? రాదండి. నువ్వు చింతించినంత మాత్రాన ఏది రాదు, ఏది మారదు, ఎవరు రారు, ఏది మారదు. ఆ నష్టము లాభం లాగా మారదు చింతించినంత మాత్రాన. మళ్ళీ నువ్వు ప్రయత్నిస్తేనే ఆ నష్టాన్ని తీసుకోవచ్చు.
లాభం లాగా మార్చుకోవచ్చు. సో ఎవరు కూడా చింతించొద్దండి. ఏ విషయంలో చింతించినంత మాత్రాన మన ఎత్తు పెరగదు. మన యొక్క మన యొక్క ఆస్తులు పెరగవు, అంతస్తులు పెరగవు చింతించుట వలన. సో 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 ఇంకోటి మత్తయి సువార్త 6:34 రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఈనాటి కీడు ఆనాటికి చాలును. సో ఎక్కువగా భవిష్యత్తు గురించి చాలా మంది గతాన్ని తలుచుకొని బాధపడతారు, భవిష్యత్తుని తలుచుకొని భయపడతారు. దానివల్ల ప్రజెంట్ ఏం చేయాలో ఆలోచించరు. ఈరోజు దేవుడు నీకు ఒక రోజు ఇచ్చాడు కదా, ఈ రోజే నీ చేతిలో ఉందండి. ఈ రోజు రాత్రి పడుకుంటే రేపు మార్నింగ్ ఎంతమంది లేస్తామో తెలియదు, రేపు మన జీవితం ఉంటుందో ఉండదో తెలియదు. సో రేపటి గురించి నువ్వు బాధపడకు, నిన్నటి గురించి నువ్వు ఆలోచించకు. ఈ రోజు నీకు దేవుడు ఇచ్చాడా, మంచిగా హ్యాపీగా తిను, హ్యాపీగా పడుకో. లేకపోతే మంచి ఏదైనా పని ఉంటే, ఇంటి పనో వంట పనో ఉంటే చిత్తశుద్ధి లేకుండా, శుద్ధి లోపం లేకుండా, లోపం లేకుండా మంచిగా పని చేసుకో, మంచిగా ఆరోగ్యంగా ఆలోచించు, పాజిటివ్ గా ఆలోచించు. 10 సంవత్సరాల నుంచి ఉన్న గొడవలు కొట్లాటలు అన్నిటిని వదిలేసేయండి. చాలా మంది కూడా ఇక్కడే లాకింగ్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందో తెలుసా అండి, ఆశీర్వాదం ఆగిపోతుంటది, ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంటా ఉంటది, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాము. సో దీనివల్ల సో ఈనాటికి ఆనాడిదే. సో అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ బలపరుస్తున్నాడు. సో ఎడతెగక వాటిని. సో అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఇంకొక వచనం ఉంది చెప్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన 5:17 ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. చూసారా, మనము దేవుళ్ళో ఉన్నప్పుడు పాతవి గతించిపోతాయి. మనందరం కూడా నూతన సృష్టి అండి. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ చేసుకుంటామా, మనకు ప్రతిరోజు కూడా న్యూ ఇయర్ లాంటిదే. పాతవి గతిస్తాయి, ఇదిగో కొత్త వాయను. పాతవి గతించిపోతాయండి. కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, కోల్పోయిన ల్యాండ్ని, కోల్పోయిన సంతోషాన్ని తలుచుకొని 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 బాధపడద్దు. మనం కొత్తగా దేవుడి సృష్టి, మనం ప్రతిరోజు కూడా కొత్తగా మార్చుకోగలుగుతాము. పాతవి గతిస్తాయి, కొత్తగా అవుతాయి. కాబట్టి మనం నూతన సృష్టి అనుకోండి. సో నేను ఒకటే చెప్తున్నాను, నిన్న ఒక 1 కోటి రూపాయల నష్టం జరిగింది, వదిలేసేయండి. ఈ రోజు నుంచి నేను మళ్ళా 2 కోట్లు ఎలా సంపాదించాలి, అది బాధపడితే ఆ 1 కోటి రూపాయలు రావు, లేకపోతే బాధపడితే ఆ పోయిన ల్యాండ్ రాదు, పోయిన ఉద్యోగం రాదు. సో ఈ రోజు నుంచి నేను ఎలా బ్రతకాలి, ఈ రోజు నుంచి నేను ఇంకా కొత్తగా ఏం చేయాలని ఆలోచించండి. దేవుడు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, అయ్యా ఈ వాక్యము ద్వారా మా అందరి హృదయాలతో మాట్లాడవు తండ్రి. పాతవి గతించిపోతాయి, మీ క్రీస్తు నందున్నప్పుడు సమస్తము నూతవిగా మారుతాయి అని చెప్పావయ్యా. ఇప్పటి వరకు మాకు ఈ వాక్యము తెలియక మేము గతంలోనే నివసించామయ్యా. కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, కోల్పోయిన ల్యాండ్ని, కోల్పోయిన సంతోషాన్ని కుమిలి కుమిలి తలుచుకొని కుమిలి కుమిలి బాధపడ్డావు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు మాకు ఈ వాక్యం తెలియక మర్చిపోయా, మేము సక్రమంగా నడవలేదయ్యా. ఈరోజు మీ వాక్యము మా అందరికీ ప్రత్యక్షమైంది నాయన. ఈ రోజుతో మేము గతాన్ని తోడు వేసే కృపను మాకు దయచని, మా మనసులో నుంచి ఆ గతాన్ని తీసివేనాయన. గతంలో జరిగిన నష్టాలను, గతంలో జరిగిన బాధలను మా మనసులో నుంచి, మా తలంపులో నుంచి తీసివేసి మాకు మంచి భవిష్యత్తును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు విన్న వాక్యము ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ వాక్యానుసారంగా బ్రతికే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.